హలో గైస్, ఓం నమో వెంకటేశాయ. మనం తిరుపతి తిరుమల వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నామా వెంటనే వెళ్ళిపోయామా అని కాకుండా ఒక 4 నుండి 5 రోజులు అక్కడే ఉండండి అంటే ఫ్రీగా పెట్టింది తిని ఉండమని కాదు. అక్కడే ఉండండి అంటే ఆ మహాపుణ్యక్షేత్రం చుట్టూ ఎన్నో తీర్థాలు, ఎన్నో స్వాముల మందిరాలు ఉన్నాయి. మనకి తెలిసినవి కొన్ని అయితే తెలియనివి ఇంకెన్నో. ఆ తెలిసినవి కూడా మొత్తం 108 తీర్థాలు ఉన్నాయి. వీటిలో బాగా ప్రసిద్ధికెక్కిన కొన్ని తీర్థాలు, మందిరాలు ఇవి: 1 పాప వినాశనం, 2 ఆకాశగంగా, 3 జపాలి, 4 వేణుగోపాల స్వామి గుడి, 5 శ్రీవారి పాదాలు, 6 శిలాతోరణం, 7 చక్రతీర్థం. అయితే వీటన్నిటికీ ఘాట్ రోడ్డు మార్గం ఇప్పుడు చాలా బాగుంది. మీరు మీ ఓన్ వెహికల్తో అయినా వెళ్ళొచ్చు. లేదు మేము విడిగా వచ్చాము అనుకుంటే అక్కడే టీటీడీ వాళ్ళు ఆర్టీసీ బస్సులు కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బస్సులను కూడా మనం చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. తిరుమలలో ఉన్న బస్టాండ్ దగ్గరికి వెళ్ళి ఏదైతే బస్సుకు కింద గ్రీన్ కలర్ ఉంటుందో ఆ బాటంలో గ్రీన్ కలర్ ఉన్న బస్సులన్నీ ఈ ప్రదేశాలకు వెళ్తాయి. అండ్ ఈ బస్సు ఛార్జ్ అప్ అండ్ డౌన్ వచ్చేసరికి 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ 7 క్షేత్రాలు కవర్ చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు మన టాపిక్లోకి వస్తే పైన చెప్పిన 7 ప్రదేశాలలో ఒకటైన శ్రీ జపాలి హనుమాన్ మందిరం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వాడుకలో ఉన్న పేరు జపాలి, కానీ దీని మొదటి నుండి జబాలి తీర్థం అంటారు. జబాలి అనే ఒక మహాముని నామము ద్వారా ఈ పేరు ఈ ప్రదేశానికి వచ్చింది. ఈయన ఇక్కడ ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశారట. అయితే ఇక్కడ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే, ఆంజనేయ స్వామి ఆ మహర్షికి ఏ రాతి మీద అయితే దర్శనమిచ్చారో అక్కడే ఒక రూపం ఏర్పడిందంట. అదే ఇప్పుడు మనం కొలుస్తున్న జపాలి ఆంజనేయ స్వామి వారి విగ్రహం. ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించింది కాదు. అయితే ఈయనకి ఇక్కడ సిద్ధ ఆంజనేయ స్వామి అని కూడా అంటారు. ఎందుకు అనగా సిద్ధశుద్ధితో కోరిన కోరికలు తీరుస్తారని నమ్మకం. ఈ దేవాలయం ఎదురు ఒక గుండం కూడా మనం చూడవచ్చు. ఈ గుండంని రామగుండం అని కూడా అంటారు. ఈ గుండం నీరు గుడి వెనకనున్న 2 జలపాతాల ద్వారా వస్తుంది. ఒకటి సీతా జలపాతం, 2 ఆంజనేయ జలపాతం. ఇంకా ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. అప్పట్లో సీత, రామ, లక్ష్మణులు అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఈ తిరుమలకి వచ్చినట్టు ఇక్కడ అమ్మవారు స్నానం ఆచరించినట్లు పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు మనం ఈ స్థల పురాణం గురించి తెలుసుకున్నాం. ఇంకా వెళ్ళే మార్గం గురించి కానీ మాట్లాడుకుంటే ఆ చెట్లు, ఆ పచ్చదనం, ఆ పక్షుల పలకరింపులు ఒకటా ఎన్నో ఉన్నాయి మనల్ని ఆనందింపచేయడానికి. ఆ మార్గంలో మన కుటుంబంతో కూర్చొని మాటల్లో పడితే మరి ఇంకెవరైనా గుర్తు చేయాలేమో గుడి ఇంకా ముందుంది అని. అదే ఒంటరిగా వెళ్ళిన వారికైతే అలా కాసేపు ఒంటరిగా ఆ పొడవాటి మెట్ల మీద కూర్చుంటే ఇక్కడి ఈ ప్రకృతి మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఇన్ని అనుభవాలని మనం ఇక్కడ నిస్సంకోచంగా మనం అనుభవించవచ్చు. ఇక్కడ మధ్యాహ్నం వేళకి కరెక్ట్గా వెళ్ళామంటే అన్నప్రసాదం కూడా పెడతారు. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా గైస్. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులుంటే క్షమించండి. నచ్చింది అనుకుంటే ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. బై బాయ్.